ఒక వ్యక్తి కొత్తగా బాగుందని, తక్కువ ధరకే వస్తుందని ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొన్నాడు. తీరా పనిచేసేటప్పుడు అది చాలా స్లోగా రన్ అవుతూ లాగింగ్ అవుతుండడంతో తల బాదుకున్నాడు. స్నేహితుడి సలహా మేరకు ర్యామ్ కెపాసిటీ పెంచితే సరిపోతుందని టెక్నీషియన్ వద్దకు వెళ్ళాడు. టెక్నీషియన్ ఆ ల్యాప్‌టాప్‌ను చూసి, చూడండి సార్, ఇది 32 బిట్ ఉన్న ప్రాసెసర్ ఉన్న సిస్టమ్. ర్యామ్ ఎంత పెంచినా ఉపయోగం లేదు. 64 బిట్ అయితే బాగా పనిచేస్తుంది. అప్డేట్ సాఫ్ట్వేర్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా ఎంతైనా పెంచుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ను 64 బిట్ పెంచుకోవాలనుకుంటారేమో వీలు పడదు. డెస్క్టాప్ కంప్యూటర్లు అయితే పెంచుకోవచ్చు, కానీ అది కూడా మదర్ బోర్డు మార్చాలి. అది 64 బిట్కు సరిపోయేదిగా ఉండాలి. టెక్నీషియన్ చెప్పిన 32 బిట్ 64 బిట్ అంటే ఏమిటి, అవి సిస్టమ్ మీద ఎలా పనిచేస్తాయి అన్నది అతనికి అర్థం కాలేదు. అతనిలాగానే మీకు కూడా ఈ 32 బిట్ 64 బిట్ అంటే ఏమిటి, కంప్యూటర్లోని ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టము, అలాగే సాఫ్ట్వేర్స్ మీద వీటి ప్రభావం ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. యూట్యూబ్ వీక్షకులందరికీ శుభోదయం. జయచంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం, సుస్వాగతం. కంప్యూటరు యూజర్ ఇచ్చిన ఆదేశాలను లేదా సమాచారాన్ని కూడా బైనరీ నెంబర్ సిస్టంలోనే స్వీకరిస్తుందని, అదేవిధంగా డేటాను కూడా బైనరీ రూపంలోనే స్టోర్ చేసుకుంటుందని మనం పదే పదే చెప్పుకుంటున్నాం. బైనరీ నెంబర్ సిస్టంలో ఉన్న ఒక సింగిల్ డిజిట్నే బిట్ అంటారు. 1 బిట్ అంటే 2^1, అంటే 1 కానీ 0 కానీ ఏదైనా కావచ్చు. 2 బిట్ అంటే 2^2, 00, 01, 11, 10. ఈ విధంగా 4 పాజిబుల్ స్టేట్స్ కానీ 4 లొకేషన్స్ కానీ కలిగి ఉంటుంది 2^2, అంటే 2 బిట్. 8 బిట్ అంటే 2^8, 2 × 2 × 2. ఈ విధంగా 2ను 8 టైమ్స్ లెక్కించగా వచ్చే విలువ 256. అంటే 8 బిట్ అనేది 0 నుండి 255 వరకు 256 లొకేషన్స్ కానీ పాజిబుల్ స్టేట్స్ కానీ కలిగి ఉంటుంది. అంటే 8 బిట్ గల కెపాసిటీ గల కంప్యూటరు అది ఒకేసారి 256 బిట్లను స్వీకరించేందుకు కానీ లేదా ప్రాసెసింగ్ చేసేందుకు కానీ శక్తి కలిగి ఉంటుంది. అదేవిధంగా 32 బిట్ అంటే 2^32, అంటే 2 × 2 × 2. ఈ విధంగా 2ను 32 టైమ్స్ గుణించగా వచ్చే మొత్తము అది 4,294,967,296, అంటే 4 గిగాబైట్స్. దాన్ని 4 జీబీగా చెప్పుకోవచ్చు. అంటే 32 బిట్ గల సిస్టము 32 బిట్ డేటాను ఒకేసారి స్వీకరిస్తుంది, అలాగే ప్రాసెసింగ్ చేయగల శక్తి కలిగి ఉంటుంది. 64 బిట్ అంటే 2^64, 2 × 2 × 2. ఈ విధంగా 64 టైమ్స్ 2 చేత గుణించగా వచ్చే మొత్తము ఇది 16 ఎగ్జాబైట్స్కు సమానం. 1 ఎగ్జాబైట్ అంటే 1,073,741,829 జీబీలకు సమానం. దీనిని బట్టి 64 బిట్ అనేది 17 బిలియన్ జీబీల కెపాసిటీ కలిగి ఉంటే 32 బిట్ అనేది కేవలం 4 జీబీ కెపాసిటీ కలిగి ఉంటుంది. అంటే 32 బిట్ కన్నా 64 బిట్ అనేది 4.3 బిలియన్ టైమ్స్ అధికమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. మనం ఉపయోగిస్తున్న ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ఆపరేటింగ్ సిస్టము ఏది, అలాగే ప్రాసెసర్ 32 బిట్దా 64 బిట్దా, ర్యామ్ కెపాసిటీ ఎంత అనే విషయం తెలుసుకునేందుకు సెట్టింగ్స్ను ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ని వివిధ రకాలుగా ఓపెన్ చేయవచ్చు. చేసేందుకు కీబోర్డ్లోని విన్ కీని ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అయిన విండోలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ను ఓపెన్ చేయవచ్చు. లేదంటే విండోస్ కీని ఏ కీని ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అయిన విండోలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే విండోస్ కీని ఎక్స్ కీని ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అయిన విండోలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కూడా సెట్టింగ్స్ను ఓపెన్ చేయవచ్చు. సులభంగా సెట్టింగ్స్ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీని ఐ కీని ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా విండోస్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన విండోస్ సెట్టింగ్స్లో సిస్టమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో చివరనున్న అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయిన విండోలో డివైస్ స్పెసిఫికేషన్స్, అలాగే విండోస్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. డివైస్ స్పెసిఫికేషన్లో డివైస్ నేము, అంటే మనం వాడుతున్న ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్ యొక్క డివైస్ నేము,
అలాగే ప్రాసెసర్ టైపు, ఇన్స్టాల్ చేయబడిన ర్యామ్ కెపాసిటీ, అలాగే డివైస్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, దాంతోపాటు సిస్టమ్ టైపు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్టా 64 బిట్టా, ఈ సిస్టము పెన్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్న విషయాలు డివైస్ స్పెసిఫికేషన్లు తెలుస్తాయి. అలాగే మనం డివైస్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడున్న బాక్స్ మీద క్లిక్ చేసి డివైస్ నేమ్ను మార్చుకోవచ్చు. డివైస్ నేమ్ మార్చుకునేందుకు లెటర్స్, హైఫన్స్ అండ్ నెంబర్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి. తర్వాత విండోస్ స్పెసిఫికేషన్లో విండో ఎడిషన్ విండోస్ 7, 10, 11, అలాగే వర్షన్ ఏ సంవత్సరంది, ఇన్స్టాల్ ఎప్పుడు చేయబడింది అనే విషయాలు తెలుస్తాయి. మరింత వివరంగా మన సిస్టంలోని విషయాలు తెలుసుకునేందుకు కీని కీని ప్రెస్ చేసి ఇక్కడ రన్ కమాండ్ msinfor32 అని టైప్ చేసి ఓకే అన్నప్పుడు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మన సిస్టమ్ గురించి మరిన్ని వివరాలు సవివరంగా తెలుస్తాయి. ఇందులో ఓఎస్ నేమ్ తెలుస్తుంది, వర్షను, అదర్ ఓఎస్ డిస్క్రిప్షన్స్, అలాగే సిస్టమ్ మోడలు, సిస్టమ్ టైపు 64 బిట్టా 32 బిట్టా, అలాగే ప్రాసెసర్ టైపులను పూర్తిగా తెలుసుకోవచ్చు. 32 బిట్ సిపియు ఉన్న సిస్టంలో ఆపరేటింగ్ సిస్టము 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్ 7, 32 బిట్ వర్షను విండోస్ 10, డెబియాను, ఉబంటు 32 బిట్ వర్షను మాత్రమే పనిచేస్తాయి. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేయవు. సాఫ్ట్వేర్సు 32 బిట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఉదాహరణకి ఫోటోషాప్ CS6 వర్షన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన అప్డేట్ వర్షన్స్ ఇందులో ఎగ్జిక్యూట్ కావు. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా CS4 వర్షన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. OBS కూడా OBS క్లాసిక్ వరకు మాత్రమే పనిచేస్తుంది. OBS స్టూడియో పనిచేయదు. ర్యాము 4GB వరకు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ఎక్కువ ర్యామ్ ఇన్స్టాల్ చేసినప్పటికీ కూడా దాని పరిమితి 4GB వరకు మాత్రమే ఉంటుంది. రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ కాబట్టి ఇది ఫర్మ్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. అందువల్ల 32 బిట్ CPU ఉన్న సిస్టమ్ అయినా 64 బిట్ CPU ఉన్న సిస్టమ్ అయినా కూడా రోమ్ మీద వాటి యొక్క ప్రభావం ఏమాత్రం ఉండదు. 64 బిట్ CPU ఉన్న సిస్టంలో ఆపరేటింగ్ సిస్టము 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ 7, 32 బిట్ వర్షన్ విండోస్ 10, అలాగే డెబియాను, ఉబంటు 32 బిట్ వర్షన్స్ పనిచేస్తాయి, కానీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిన విండోస్ 10, విండోస్ 11, 64 బిట్ వర్షన్ ఉబంటు, మ్యాక్ ఓఎస్ సనమా లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇందులో బాగా పనిచేస్తాయి. వేగం ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్సు 32 బిట్ సాఫ్ట్వేర్స్తో పాటు 64 బిట్ సాఫ్ట్వేర్స్ కూడా పనిచేస్తాయి. ఉదాహరణకి ఫోటోషాప్ CS నుండి CC అప్డేట్ వర్షన్ వరకు పనిచేస్తాయి 64 బిట్ CPU ఉన్న సిస్టంలో. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా CS నుండి అప్డేట్ వర్షన్ వరకు పనిచేస్తాయి. OBS కూడా క్లాసిక్తో పాటు OBS స్టూడియో కూడా పనిచేస్తుంది. ర్యాము 4GB నుండి 16 ఎగ్జాబైట్ వరకు పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు 64 బిట్ ఆర్కిటెక్చర్ ఉన్న కంప్యూటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 128 బిట్ ర్యామ్ అనేది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే 32 బిట్ CPU ఉన్న సిస్టంలో 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే పనిచేస్తాయి. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేయవు. సాఫ్ట్వేర్స్ కూడా 32 బిట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ మాత్రమే పనిచేస్తాయి. ర్యామ్ 4GB వరకు మాత్రమే పనిచేస్తుంది. రోమ్ మీద ఏమాత్రం ప్రభావం ఉండదు. 64 బిట్ CPU ఉన్న సిస్టంలో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. కాకపోతే వేగంలో వ్యత్యాసం ఉంటుంది. సాఫ్ట్వేర్స్ కూడా 64 బిట్ వర్షన్స్తో పాటు 32 బిట్ వర్షన్స్ కూడా పనిచేస్తాయి. ర్యామ్ 4GB నుండి 16 ఎగ్జాబైట్ వరకు పనిచేస్తుంది. రోమ్ మీద ఏమాత్రం ప్రభావం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. మీ శేష్ చంద్ర.